హాయ్ అండి, అందరికీ నమస్తే. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఎప్పుడు మార్నింగ్ బ్లాగే కదా షేర్ చేస్తూ ఉంటా. బట్ ఈరోజైతే ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. టైం వచ్చేసి సాయంత్రం కరెక్ట్గా 5 అలా అవుతుంది. ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇల్లంతా చిమ్మేసి బయట కూడా సన్న ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత గుర్తొచ్చింది, మార్నింగ్ బ్లాగ్సే కదా ఎప్పుడు షూట్ చేస్తున్నా, ఈవినింగ్ కూడా షూట్ చేసి చాలా రోజులైంది, షేర్ చేసుకుందాము అనిపించింది. ఇంకా వెంటనే అయితే బ్లాగ్ స్టార్ట్ చేయడం అయితే చేశానమాట. ఇంకా ఈరోజు ఉదయం కుదరక పూజ అయితే చేసుకోలేదండి. ఇంకా సురేష్ గారు అయితే స్నానం చేసేసి ఇంకా పూజ చేసుకుంటాను, ఇల్లు అవి చిమ్మేసి అనేసరికి నేను ఇంకా పని చేసేసాను. ఇంకా ఆయన పని అయితే ఆయన చేసుకుంటున్నారు. నేనైతే ఇంకా మిషన్స్ దగ్గరకు వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే కొంచెం హ్యాండ్స్ వర్క్ చేశాను. ఇంకా బ్యాగ్స్ అయితే పెట్టేసి ఇంకా మిషన్ అయితే సెట్ చేసుకుంటున్నాను అనమాట. మంచి ఎండలు ఉంటున్నాయి కదండి, మిషన్స్ కూడా సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ టైంలో అయితే కొంచెంసేపు ఆపేస్తున్నా. ఎంతైనా కానీ ఎలక్ట్రికల్కి అంటే కరెంట్కి సంబంధించినవి కదా, హీట్ అయిపోతున్నాయి అనమాట. అవి రన్ అయ్యి అందులోనూ ఈ రూమ్లోకి ఏంటంటే అసలు చాలా వరకు వెంటిలేషన్ తక్కువ. పక్కన హౌస్ కట్టేసేసరికి అసలు ఈ రూమ్లోకి గాలి వెలుతురు ఏమి రావట్లేదు. ఇంకా నేను ఇటువైపు ఏమో స్టాండ్ పెట్టేసా విండో దగ్గర. ఇంకా ప్రతిసారి దాన్ని జరిపి తీయాలి అంటే కష్టమైపోతుంది. అందులోనూ ఆ విండో క్లోజ్ చేయడం సాయంత్రానికి మర్చిపోయామనుకోండి, నైట్కి ఏమన్నా మళ్ళీ ఎలుకలు అలాంటివి దూరాయనుకోండి, మిషన్ రూమ్ కదా, కొంచెం లక్షలతో కూడుకున్న పని, లక్షలు కాకపోయినా వేలతో కూడుకున్న పని కాబట్టి ఎలుకల వైర్స్ అవి కట్ చేసాయి అనుకోండి, ఇంకా మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. ఎందుకు వచ్చిన రిస్క్లే, ఎలాగో మెయిన్ డోర్ ఎదురుగానే ఉంది కాబట్టి మెయిన్ డోర్ ఇది తీసి పెట్టుంటాం అనమాట డే అంతా. ఇంకా ఎండాకాలం కాబట్టి ఆఫ్టర్నూన్ టైంలో కొంచెంసేపు మిషన్స్ ఆపితేనే బెటర్ అని చెప్పేసి మిషన్స్ అయితే ఆఫ్టర్నూన్ ఆపేసి సాయంత్రం 4-5 గంటలకైతే స్టార్ట్ చేసుకుంటాము. సో ఇంకా మిషన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. బుర్ర పగిలిపోద్ది అనమాట కొంచెంసేపు అక్కడ ఉంటే. అంటే రిపీటెడ్గా అవన్నీ సెట్ చేయాలి కదండి. ఒక మిషన్ ఇంకో మిషన్, 2 మిషన్స్ ఒకేలాగా ఉంటాయి. సో నీడిల్స్ కొంచెం ప్రాపర్గా ఉండవు అనమాట, కలర్స్ దాంట్లో కొన్ని పెట్టుంటాము, దీంట్లో కొన్ని పెట్టుంటాము. సేమ్ టైంలో డిజైన్స్ పెట్టాలి అనుకున్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ మిషన్ది ఈ బ్రెయిన్లో ఉండిపోద్ది. ఇంకా అలా కలర్స్ సెలెక్ట్ చేసుకోవడం, అది 1-2 సార్లు చెక్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి, లేదంటే మొత్తం పాడైపోతుంది. ఇంకా ఆయనైతే పూజ చేస్తూ ఉన్నారు. నేనైతే కిచెన్లోకి వచ్చేసి టీ పెట్టుకుందామని చెప్పేసి చూసేసరికి పాలైతే లేవు. ఇంకా ఫ్రెష్గా పాల ప్యాకెట్ అయితే, గేదె పాలు తీసుకోవట్లేదండి, ఎందుకంటే ఆ పాలు ఉన్నప్పటి నుంచి నేను పాలు తాగడం కంటే కూడా కాఫీ తాగడం ఎక్కువైపోతుంది. ఇంకా పిల్లలు కూడా ఉండట్లేదు కదా, పాలు ఎక్కువగా మిగిలిపోతున్నాయి అనమాట. ఇంకెందుకులే అని చెప్పేసి పిల్లలు వచ్చిన తర్వాత తెప్పించుకుందాంలే అని చెప్పేసి ఒక 1 మంత్ అయితే ఆపేసాను. ఈ మంత్ అంతా అసలు తీసుకోలేదు. ఇంకా కాఫీ ఎక్కువ అయిపోయిందండి, కాఫీ తాగడం కూడా అంత మంచిదేం కాదు. సో అందుకని చెప్పేసి కాఫీ అవాయిడ్ చేసేసి, టీ కూడా నేనేం ఎక్కువ తాగట్లేదు. జస్ట్ ఇంకా అలవాటు ఉంది కదా ఎన్ని సంవత్సరాల నుంచో, చిన్నప్పటి నుంచి నాకు టీ అంటే అదొక పిచ్చి అనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి తప్పదు, ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి 30 ఏళ్ళ నుంచి తాగుతున్నానమాట. అప్పుడప్పుడు కొంచెం అది కూడా ఒక హాఫ్ గ్లాస్ అలా పోసుకొని ఆ టైంకి అట్లా కొంచెం రిలాక్స్ అయిన ఫీల్ అంతే. ఇంకా గ్యాస్ కొంచెం క్లీన్ చేసేసి నేనైతే ఇంకా స్టవ్ వెలిగిస్తున్నా. ఎక్కువైతే ఈరోజు వంట పని ఏం పెట్టుకోలేదనమాట. పచ్చడి అవి ఉన్నాయి, పెరుగు వేసుకొని అన్నం వండుకొని తినేసాము. ఇంకా దానివల్ల ఇంకా కిచెన్ని ప్రాపర్గా క్లీన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇల్లు చిమ్మేసుకున్నాను అనమాట. లేదంటే కిచెన్లో ఏదైనా ఉండిందనుకోండి, మొత్తం క్లీన్ చేసి దాని తర్వాత ఇల్లు చిమ్మేసుకుంటాను. ఎక్కువేం లేదులే, క్లాత్తో తుడిచేసుకోవచ్చు వంట అంటే టీ పెట్టుకునేటప్పుడు అని చెప్పేసి చక్క తుడిచేసుకున్న. ఆయనకి టైం అయిపోతుంది, టీ తాగేసి తను మళ్ళీ బయటికి వెళ్ళాలి అన్నారు, అందుకని. నా పెళ్ళయి కరెక్ట్గా 11 సంవత్సరాలు పూర్తయి 12వ సంవత్సరం అయితే జరుగుతుందండి. 2014 డిసెంబర్ అనమాట మా మ్యారేజ్ అయ్యి. ఇంకా పెళ్ళైనప్పటి నుంచి కూడా మీ అందరికీ చాలాసార్లు నేను చెప్పాను, నేను ఒక డిఫరెంట్ పేజ్లోకి అయితే వచ్చానమాట ఆఫ్టర్ మ్యారేజ్. నాకేం తెలీదు, ఏదో నవ్వుతా పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చేసాను తప్ప, వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రగుల్స్ స్టార్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఏ అమ్మాయి అయినా కానీ స్ట్రగుల్ ఫేస్ చేసేదే. ఇంకా అప్పటి నుంచి నా ఇంటిని, నా పిల్లల్ని, ప్రతి ఒక్కటి కూడా అన్నీ ముందుగా జరిగిపోవడం వల్ల దాన్ని నేను ఎదుర్కోవడానికి చాలా టైం పట్టేది.
సో ఈ టైంలో నాకేంటంటే అండి, వన్స్ పిల్లలు కరెక్ట్‌గా లౌక్యకి 1 ఇయర్ కంప్లీట్ అయిన 1 మంత్‌కి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నాకు సరిపోయిందనమాట. ఆ యూట్యూబ్‌లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఏంటి అని చెప్పి. వన్స్ సక్సెస్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్‌ని నిలబెట్టుకోవడానికి టైం కొన్ని సంవత్సరాలు సరిపోయింది. ఆ సక్సెస్ కొంచెం సరే నిలబడింది అన్న తర్వాత హౌస్ కొనుక్కున్నాము. ఇక్కడ మనం అంటే ఇది నా లైఫ్ అనమాట. ఎక్కడా కూడా నేను ప్రశాంతంగా కొంచెం ఓపికగా కూర్చొని దేని గురించైనా నా కష్టాలు, నా బాధలు, వాళ్ళేంటి వీళ్ళేంటి అని ఆలోచించే అంత టైం కూడా నా లైఫ్‌లో నాకు లేదు. సో కొంతమంది అనుకుంటారు ఆ అమ్మాయి ఎవరిని పట్టించుకోదు, ఏం చేయదు, ఆ అమ్మాయి సెల్ఫిష్ అలాగా కొంతమంది థింక్ చేస్తారనమాట నా గురించి బంధువుల్లో. బట్ నా వరకు వస్తే నా లైఫ్ని నేను ఆలోచించుకోవడానికే నాకు టైం దొరకలేదండి. దేవుడు ఏదో ఒక వే వేసేసి నువ్వు అందులో వెళ్ళిపో అంటే అలా వెళ్ళిపోతున్నానే తప్ప నాకంటూ నేను ఇలా చెయ్యాలి. అండి అందరికీ నమస్తే. ఈరోజైతే మీ అందరితో పాటు కొన్ని కుర్తా సెట్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి. బిలో 1000లోనే కుర్తా సెట్స్ అయితే తీసుకున్నానండి. ఇవి చిన్న చిన్న అకేషన్స్కి కానీ అండ్ ఎక్కడికైనా టూర్స్ వెళ్ళాలన్నా, టెంపుల్స్కి వెళ్ళాలన్నా కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. ఆఫీస్ వేర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను వేసుకున్న బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ కుర్తా అండి. ఇది వచ్చేసి క్లోసియా బ్రాండ్కి సంబంధించింది అనమాట. ఎంత బ్యూటిఫుల్ అని తెలుసా అసలు. మంచి నావీ బ్లూ కలర్ అనమాట. కంప్లీట్గా యోక్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేశారు. అండ్ దుపట్టా కూడా కంప్లీట్ కాటన్ అయితే ఇచ్చారండి. చాలా స్మూత్గా ఉందన్నమాట. మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ బాటమ్ కూడా మనకి నార్మల్ బాటమ్ అయితే ఇచ్చేసి నేను ఎం సైజ్ అయితే తీసుకున్నాం. మీ సైజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకోండి, చాలా బాగుంటాయి బాటమ్స్ అనేవి. సో క్వాలిటీ అయితే 10/10 అండి. చాలా బాగుంది. డెఫినెట్లీ ట్రై చేయొచ్చు ఆఫీస్ వేర్ అలాగా. అండ్ ఇంకొక డ్రెస్ అయితే చూపిస్తానండి. ఇది వచ్చేసి కొంచెం క్రీమ్ కలర్ది. ఆల్రెడీ ఇందులో నేను ఒక 2-3 కలర్స్ అయితే ట్రై చేశాను. చాలా బాగుంటుంది. బాడీకి సాఫ్ట్గా కాటన్, మనం డైలీ వేర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో క్రీమ్ కలర్లో అయితే తీసుకున్నా. సో ప్యూర్ కాటన్, ఇది కట్ వర్క్ వస్తుందండి. సో ఇలా ఉంటుందన్నమాట. చిన్న చిన్న చెక్స్, లైట్ క్రీమ్ ఉంటుంది కదా మనకి, సో అట్లా. ఇది బాటమ్, సారీ కుర్తా అది. అండ్ ఇది వచ్చేసి బాటమ్ కూడా చాలా ఫ్రీగా ఉంది. ఇది కూడా నేను ఎం సైజ్లోనే తీసుకున్నా. సో చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. ఇలాంటివి ఏంటంటే చాలా క్లాసీగా ఉంటాయి బయటకు అలా వెళ్ళినప్పుడు వేసుకుంటే. సో ఆర్గన్జాలో మనకి దుప్పట్టా అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంటుంది. పెద్ద దుప్పట్టా అండి. ఇది 2 మడతల మీద ఉంది. సో ఇలా అయితే ఇచ్చారు. కింద కూడా మనకి టాజిల్స్ ఇస్తారు అండ్ చిన్న బార్డర్ కూడా ఇస్తారనమాట. సో దానివల్ల చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు. సో ఇది కూడా ట్రై చేయొచ్చు, మీకు బడ్జెట్లో వస్తుంది. కోఆర్డ్ సెట్ అయితే తీసుకున్నా. ఇది ఆల్రెడీ నేను వేసుకున్నాను కూడా, చాలా బాగుంది కంఫర్టబుల్గా. ఇందులో ఇంకొకటి కూడా ట్రై చేశాను లాస్ట్ టైం, బాగుందని చెప్పేసి మళ్ళీ ఇంకోటి అయితే తెప్పించుకున్నా. సెట్ ఆఫ్ 2 అండి. బాటమ్ వస్తుంది అండ్ టాప్ కూడా వస్తుంది. హ్యాండ్స్ అయితే ఇట్లా 3/4 కాటన్ ప్లస్ సిల్క్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా అనమాట. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ మల్టీ కలర్లో వచ్చిందనమాట. ఎల్లో, ఆరెంజ్, గ్రే అలా మిక్స్ అయ్యి, వైట్ అలా పింక్, మల్టీ కలర్ అనుకోండి. చాలా ఫ్రీగా ఉంటుంది డైలీ వేర్ వేసుకోవడానికి. చిన్నగా మనం షాపింగ్ అలా వెళ్ళాలన్న బయటికి చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఇది కూడా. బడ్జెట్లో వచ్చి ప్రజెంట్ ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్స్ అనమాట. ఇందులో నేను ఆరెంజ్ కూడా ట్రై చేశాను. ఇంకా గ్రీన్ కూడా నచ్చింది. ఆరెంజెస్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి గ్రీన్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది కూడా కొంచెం ఆర్గన్జా ఫ్యాబ్రిక్లో వచ్చింది. అంటే కొంచెం కాటన్ సిల్క్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలాగా షైనీ ఫ్యాబ్రిక్. మళ్ళీ బాడీకి మళ్ళీ అంటే రఫ్గా అలా ఏం లేదు. మీరు ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమవుతుంది. కంప్లీట్ కాటన్ కాదు. సో షైనీ ఫ్యాబ్రిక్ అనమాట. హ్యాండ్స్ కూడా కొంచెం బెల్ హ్యాండ్స్ లాగా వచ్చి ఉంటాయండి, ఫుల్గా ఇచ్చేసి. పాచి గ్రీన్ అంటాం కదా ఆ కలర్. ఇంకా హ్యాండ్ దగ్గర కూడా చిన్న ప్రిల్స్ లాగా కూడా పెట్టేసి ఇలా అయితే ఇచ్చున్నారు. సో చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ యోక్ పార్ట్ దగ్గర ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది కదా డీసెంట్గా. సో ఇది వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారనమాట. చాలా ఫ్రీగా ఉంది. క్వాలిటీ చాలా బాగుందండి. మనం ఒక 1000 అబోవ్ పెడితే ఎంత ఉంటుందో క్వాలిటీ అట్లా ఉంది. చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. అండ్ దుపట్టా వచ్చేసి కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారనమాట. సాఫ్ట్గా కట్ వర్క్ ఇచ్చేసి చూడండి ఇట్లా స్కాలప్ లాగా ఇచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చి సో ఇలా అయితే ఇచ్చారు. చాలా బాగుంది. దుపట్టా కూడా చాలా సాఫ్ట్గా ఇచ్చారు కాబట్టి హ్యాపీగా మనమైతే. కాటన్ అండి. కాటన్లో కొంచెం సింపుల్గా ట్రై చేద్దాము అని అనుకున్నా. సో ఫస్ట్ టైం నేను కూడా చూడడం ఎలా ఉందో చూపిస్తా. సో ఇది కూడా ఏంటంటే కంప్లీట్ కాటన్ అయితే కాదండి. కాటన్ ఆర్గన్జా మిక్స్ అయితే ఎలా ఉంటుందో అది. అండ్ ఇది వచ్చేసి క్లోసియా బ్రాండ్కి సంబంధించింది. కొంచెం బ్రౌనిష్ కలర్ అనమాట. లైట్ బ్రౌన్లో కొంచెం డిజైన్ ఇట్లా అయితే ఇచ్చున్నారు ప్యాచెస్గా. కట్ వర్క్ కుర్తి ఆఫీస్ వేర్ అలాగా చాలా బాగుంటుంది.
సో హ్యాండ్స్ దగ్గర చిన్న ప్యాచ్ లాగా అయితే ఇచ్చారనమాట. సో ఇది కుర్తా అయితే. అండ్ యోక్ పార్ట్ దగ్గర కొంచెం డిఫరెంట్గా అయితే నెక్ వీ నెక్ లాగా ఇచ్చేసి ఇట్లయితే ప్యాచ్ ఇచ్చారు. సో దీనికి బాటమ్ అయితే ఫ్రీగా కాటన్లో అయితే ఇచ్చారండి. హ్యాపీగా డైలీ మనం యూజ్ చేసుకోవచ్చు వర్క్ పని మీద అయితే. సో బాటమ్ కూడా చూడండి ఇట్లా పట్టీలాగా ఇచ్చేసారనమాట. సో ఇది బాటమ్. లింక్ క్లిక్ చేయండి, మీకు వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది క్లారిటీగా తెలుస్తుంది. దుపట్టా వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారనమాట. సో ఇలాంటివి ఏంటంటే వేసుకున్నప్పుడు ఒక స్టైలిష్ లుక్ వస్తుంది. రెగ్యులర్ కుర్తాలాగా రెగ్యులర్గా వేసుకునే దుపట్టాలాగా కాకుండా ఒక వన్ సైడ్ వేసుకున్నామంటే ఒక అఫీషియల్ లుక్ అయితే వస్తుంది అనమాట. సో ఇట్లా టాజిల్స్ లాగా కూడా ఇచ్చేసారు ఎండింగ్లో. సో ఇవన్నీ కూడా నేను తీసుకున్నవి అమెజాన్లో తీసుకున్నా. అమెజాన్లో మనకి మంచి మంచి ఆఫర్స్ ఉంటూ ఉంటాయి, అలాగే సేల్స్ ఉంటాయి, ఇంకా ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఈజీ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది అనమాట. సో దానివల్ల మీరు అమెజాన్లో ట్రై చేయొచ్చు. నేనైతే అమెజాన్లో ఒక 5-6 ఇయర్స్ నుంచి కంటిన్యూగా అమెజాన్లోనే ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాను. నాకు చాలా నచ్చుతుంది. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తారంటే ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది, ప్రైజెస్ కనిపిస్తాయి. మీకు నచ్చినవి అయితే మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ. సో చూడండి ఇలాగా ఉందన్నమాట. మొత్తం కంప్లీట్గా మనకి డ్రెస్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ కూడా ఇచ్చి ఉంటారండి ఫ్రంట్ పార్ట్ వరకు. సో నేను ఇది మార్నింగ్ నుంచి వేర్ చేశాను, చాలా కంఫర్టబుల్గా ఉంది. హ్యాండ్ దగ్గర కూడా మీరు చూసినట్లయితే ఇట్లా వర్క్ కూడా ఇచ్చారు. కొంచెం కాటన్ సిల్క్ మిక్స్ లాగా కొంచెం షైనీ ఫ్యాబ్రిక్, దీన్ని ఏమనాలో నాకు తెలియట్లేదు కానీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. సో దుపట్టా కూడా చూడండి ఫ్రీగా మనం ఎట్లయినా వేసుకోవచ్చు, ఎందుకంటే అంత సాఫ్ట్ ఉంది, కాటన్ ఇచ్చారు. సో బ్యాక్ కూడా చూడండి చాలా బాగుందబ్బా, ట్రై చేయండి. లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ. సో నా విషయానికి వస్తే ఇదండి, నా లైఫ్ని నేను కరెక్ట్ వేలో తీసుకెళ్ళలేకపోతున్నా. ఇంకా అందరి లైఫ్ని నేను ఏం చేయగలను చెప్పండి. కాకపోతే చూడ్డానికి అనిత అంటే మంచిగా కనిపిస్తుంది మీకు అంతవరకే. బట్ నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, కాకపోతే దేవుడు చల్లగా చూస్తున్నాడు కాబట్టి మన మంచి మనసుకి అన్నీ మంచిగానే జరిగిపోతూ ఉంటాయి. సో అంతవరకు నేను చాలా లక్కీ అనుకోవచ్చు. సో ఎంతో కష్టపడితే కొంతమందికి ప్రతిఫలం రాదు, బట్ నా కష్టానికి దేవుడు కష్టంకి మించి అయితే ప్రతిఫలం ఇస్తాడు. సో అంతవరకు హ్యాపీ అనమాట. మనుషులు అన్నాక కష్టాలు తప్పవు కదా, మాటలు పడాలి, కష్టాలు చూడాలి. సో అన్నీ పడుతూ ఉంటాము, సో లేస్తూ ఉంటాము. నేను ఈ రోజు నుంచి ఒక డిసైడ్ అయ్యానండి. ఇంతకుముందు మనసుకి ఏమనిపిస్తే అది, నాకు ఏది చెప్పాలనిపిస్తే అది చెప్పేసేదాన్ని కదా, బట్ అది 100% కరెక్ట్ కాదండి. మనం ఎలా ఉన్నా నలుగురిలో మనం నవ్వుతానే కనిపించాలి. ఏడ్చుకుంటాను, బాధపడతాను, నాకు కష్టంగా ఉంది, ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉంది, సో ఇలా కనుక మనం అంటే కొంచెం సింపతి దగ్గర ఎవరి దగ్గరైనా కానీ మనం ట్రై చేసాము అంటే అది అటు తిరిగి ఇటు తిరిగి మనకి వాళ్ళు అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఒక స్ట్రెంగ్త్, వాళ్ళు మనల్ని ఓదారుస్తారు అనేలాగా ఎక్స్పెక్ట్ చేస్తాము. ఓదార్చేది పక్కకు పెడితే వెనక నుంచి అయిపోయింది, ఎంత అవసరమా, ఇంత చేశారు అనేలాగా. ఇప్పుడు నా విషయానికి వస్తే నేను ఇల్లు కొనుక్కున్నాను కదా, చాలామంది అంటే కొంతమంది నేను పడని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈవిడికి అంత అవసరమా, అంత ఎక్స్ట్రాలు చేసి ఇల్లు కొండింది, ఈరోజు ఇంత బాధపడుతుంది, మేము అనుకున్నాము ఈవిడికి ఎక్స్ట్రాలు తప్ప ఏం లేవు అంటే 100 మీ అందరికి తెలియనివి కాదు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే అండి, మనము ఇంట్లో గంజన్నం తిన్నా కానీ బిర్యానీ తిన్నట్టు ఫోజ్ కొట్టాలి. అదొక్కటి నేను తెలుసుకున్నా. దీనికి మీరు ఎంతమంది ఏకీభవిస్తారు అనేది నాకు చెప్పండి. నా లైఫ్లో నేను నేర్చుకున్న ఇంకొకటి అయితే ఇదనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకొని మీరు కూడా అలాగే బిహేవ్ చేయండి. మన ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ బయటకు మనం మంచిగా నవ్వుతా కనిపించాలి, మనకున్నంతలో మనం నీట్గా డిగ్నిటీగా కనిపించాలి. అదొక్కటి నేను నేర్చుకున్నా, అది ఫాలో అవుతాను ఇంక నుంచి. సో ఇది నెక్స్ట్ అయితే ఇంకా వీడియో అంటే టీ తాగేసి ఆయన అయితే కొంచెం బయటకు వెళ్ళిపోయారు. ఇంకా నేను వీడియో షూట్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. అమెజాన్ వీడియోస్ కుర్తాస్ అయితే చాలా బాగున్నాయండి. ఇందాక నేను చూపించిన బ్లూ కుర్తీ కానీ గ్రీన్ కుర్తీ కానీ ఇవన్నీ సెట్స్ బిలో 800 లోపే ఉన్నాయి, 750 850 ఆ రేంజ్లో ఉన్నాయి. ట్రై చేయండి. బ్లూ నేను వేసుకున్నాను కదా స్టార్టింగ్లో, అది చాలా బాగుంది. ఇంకా తర్వాత గ్రీన్ కూడా చూపించాను చూడండి, అది వేరే పేజ్లో చూస్తే 1000 అలా ఉండింది నాకు వేరే యాప్లో, బట్ అమెజాన్లో చాలా తక్కువకి వచ్చిందనమాట. సో ఇంకా ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటా. సో కొంతమంది అంటారు, అంతా నువ్వు వీడియోస్ చేస్తావు కదా ప్రొడక్ట్స్ రిటర్న్ పెట్టేస్తావా అని. నేను ఏదైతే వేసుకుంటానో అవి నేను రిటర్న్ అయితే పెట్టనండి. ఇట్లా చూపిస్తూ ఉంటాను కదా, చూపించినవి ఇంకా అవైతే నేను యూజ్ చేయకుండా కొన్ని అయితే రిటర్న్స్ పెట్టుకుంటాను. అన్నీ కూడా నేను ఉంచుకోలేను కదా. కొన్ని అంటారా, ఇంకా మా అక్క కూతుర్లకి అట్లాగా కొన్ని ఇస్తాను, కొన్ని ఏంటంటే ఇంకా మన ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకని. నేనైతే ఏం ఉంచుకోనండి, చాలా వరకు తీసేస్తూ ఉంటాను.
నాకు కావాల్సినవి మాత్రం మిగిలినవన్నీ కూడా ఆ టైంకి నాకు ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటానన్నమాట. నాకు అవైలబిలిటీని బట్టి నాకు ఇవ్వాలనిపిస్తే నేను ఇచ్చేది కరెక్ట్ పర్సన్స్కి ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేను ఇచ్చాననుకోండి, సో వాళ్ళు దాన్ని హ్యాపీగా తీసుకోగలగాలి. ఏదో యూజ్ చేసింది ఇచ్చింది, తనకి యూజ్ అవ్వలేదు కాబట్టి ఇచ్చింది, తనకి ఫ్రీగా వచ్చాయి కాబట్టి ఇచ్చింది కాదండి. మనము ఏమన్నా చెయ్యాలి అంటే 100 చెయ్యొచ్చు. అంటే ఇంట్లో మసిగుడ్డకైనా వాడుకోవచ్చు కదా. కాకపోతే మనం ఇచ్చే వస్తువు అవతల వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉండాలి. సో అది నేను రియలైజ్ అయ్యాను. అందుకని చెప్పేసి అర్హత ఉన్న వాళ్ళకే మనం ఏదైనా చెయ్యాలి. సో నేను అన్నీ కొత్తవే ఒకసారి వేసుకుంటే 2 సార్లు వేసుకుంటాం. మీరు చూస్తూ ఉంటారు డైలీ ఎన్ని డ్రెస్సెస్ చూపిస్తూ ఎంత లేదన్నా సగానికి సగం అయితే మా దగ్గర ఉండిపోతూ ఉంటాయి అనమాట. అన్నీ కూడా నేను ఏం చేసుకోలేను కదా. సో వాటిలో నేను ఉంచుకుంటాను నాకు కంఫర్టబుల్గా ఉండేటివి. ఇంకా హెవీ డ్రెస్సెస్ ఇలాంటివి కూడా నేను ఇప్పుడు వేసుకోవట్లేదు. అవన్నీ కుట్టించినవి కూడా ఉన్నాయి. ఎక్కువగా నేను మా అక్క కూతురికి ఇస్తూ ఉంటాను అనమాట. తను హ్యాపీగా తీసుకుంటారు. అంటే మా పాపకి నేను ఎలాగైతే ఇస్తానో తనకు కూడా అలా ఇస్తాను. వాళ్ళు కూడా అలాగే తీసుకుంటారు అనమాట. సో అలాగా ఇంకా కొంచెం మళ్ళీ ఉంటారు కదా కొంతమందికి అలా. సో ఎంతవరకు మనకి వాళ్ళకి అవసరమో ఎవరికి నీడ్ ఉందో వాళ్ళకి అది ఇవ్వాలి. విలువ తెలియని వాళ్ళకి ఒక వస్తువు ఇచ్చామనుకోండి దాన్ని వేరేగా చూస్తారనమాట. అందుకని మంచిగా ఉన్న వాళ్ళకి ఇంకా ఫ్రెండ్స్ అలా అంటారా, యూజ్ చేసిన ఎప్పుడు లాస్ట్ టైం కూడా మీకు చెప్పా, కొత్తవి ఏదన్నా కావాలంటే తీసిస్తూ ఉంటా, వాళ్ళు నాకు తీసిస్తూ ఉంటారు. సో అట్లాగా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ అయితే ఈరోజు సాయంత్రం ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి పూరి అయితే చేసుకుంటున్నామండి. ఎందుకో నాకు పూరి అలాగే కుర్మా తినాలనిపించింది. నేను పూరి కుర్మా లేకుండా తినేస్తాను, కాకపోతే ఆయనకి ఖచ్చితంగా కుర్మా అయితే ఉండాలి. ఇంక సరేలే ఆయన కూడా తింటారు కదా, చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి ఇంకా పూరి చేసేసి ఒకవైపు కుర్మా కూడా రెడీ చేసేసాను. ఆయన అయితే ఇంకా నాకు వీడియో తీస్తున్నారు, నేనైతే పూరి రుద్దేసి ఇస్తూ ఉన్నాను అనమాట. సో ఇలాగైతే మా ఈవినింగ్ జరుగుతుందండి. ఇంకా 2 డేసే పిల్లలైతే ఊరి నుంచి వచ్చేస్తారు కాబట్టి ఇంకా మళ్ళీ మన ఉరుకుల పరుగుల జీవితం అయితే స్టార్ట్ అవబోతుంది. ఎంతైనా పిల్లలు లేకుండా అసలు కంప్లీట్గా 2 months అయితే ఉండగలిగామండి. సరే నేనైనా మధ్యలో వెళ్ళొచ్చాను కానీ సురేష్ గారు ఒక్కసారి అనమాట చూసింది. సో కొంచెం బిజీగా అరుచుకుంటా గందరగోళంగా ఉన్నా కానీ ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు ఉంటేనే ఆ సందడి అది వేరేగా ఉంటుంది కదా. సో మళ్ళీ మా లైఫ్ స్టైల్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇన్ని రోజులు కొంచెం బద్ధకంగా లేజీగా ఉన్నాము. సో ఇంక మళ్ళీ పరుగులు స్టార్ట్ చేయాలన్నమాట. మీలో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనేది కామెంట్ చేయండి. బాయ్.